సాధారణంగా మఠాలు కానీ పీఠాలు కానీ విద్యా సంస్థలు నడుపుతున్నప్పుడు విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి? ఇది ఆధ్యాత్మిక విద్యా విధానం వైపు పిల్లల్ని నడిపించాలా, లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని నడిపిస్తే బాగుంటుందా? ఇటువంటివి సామాన్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు. ఎలా ఉంటే బాగుంటుంది ఈ విద్యా వ్యవస్థ అనేది? యూనివర్సిటీ యూజీసీ ఒక మార్గం చూపిస్తుంది. అది ద్వారానే అన్ని పఠ్యక్రమాలు నడుస్తున్నాయి. అప్పుడే మన సంస్కారం కూడా ఇవ్వాలి. మన భారతదేశ సంస్కృతి చాలా పెద్ద సంస్కృతి. అవును. ఇప్పుడు చాలా కాలేజీలు అక్కడ సంస్కృతి పాఠ దొరకవు. అవును. అందుకోసం మన మఠాల ద్వారా ఏ సంస్థలు శిక్షణ సంస్థలు నడుస్తున్నాయో అక్కడ మన సంస్కృతి పాఠ కూడా పిల్లలకు ఇవ్వాలి. లౌకిక శిక్షణాలు కావాలా, ధార్మిక శిక్షణాలు, సంస్కృతి శిక్షణాలు కూడా కావాలి. రెండు కావాలి, కలిసిపోవాలి.